అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అకీరా నందన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని తన పిటిషన్లో ఆరోపించాడు. ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నాడు. అకీరా ఏఐ సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లలో పెద్ద సంఖ్యలో తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని వాటిని తొలగించాలని కోరాడు. హైకోర్టును అకీరా నందన్ అతడి పిటిషన్ను స్వీకరించింది. హైకోర్టు ఇక ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అనుమతి లేకుండా అతడి పేరు, ముఖ కవలికలు, స్వరం ఉపయోగించి ఏఐ సహాయంతో రూపొందించిన సినిమాపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది. డీప్ టెక్నాలజీ ద్వారా తన వ్యక్తిగత హక్కులు, గోప్యత ఉల్లంఘించబడ్డట్టు కూడా కోర్టు అభిప్రాయపడింది. అయితే మనం గత 2 రోజుల కిందట కూడా ఈ వార్తలు చూసాం. మళ్ళీ ఇవాళ కొద్దిసేపటి కిందటే ఆ కోర్టు నుంచి అయితే కూడా తనకి క్లియరెన్స్ లభించింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఇటీవల అయితే ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఓ సినిమా తన వ్యక్తిత్వ హక్కులు, గోప్యత హక్కులను ఉల్లంఘించినట్టు కూడా ఆయన కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశాడు. అయితే ఈ టాపిక్ మీడియాలో గత 3-4 రోజుల నుంచి కూడా వైరల్ అవుతూ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎప్పటికప్పుడు అయితే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ని అయితే ట్రోల్స్ చేశారు. మీడియా దృష్టికి ఎప్పుడు దూరంగా ముందే పవన్ కళ్యాణ్ కుమారుడు ఒక్కసారిగా, అంటే ఎప్పుడు వార్తల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, కనీసం సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు డియాక్టివిటీగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సడన్ గా ఇలా హైకోర్టుకు వెళ్లారనే వార్త రావడంతో కూడా ఇటు మెగా ఫ్యాన్స్ లో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒక్కసారికి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు అకీరా నందన్ పేరుతో అతడి ముఖ కవలికలు, స్వరం, వ్యక్తిత్వానికి పోలికలు ఉండేలా ఏఐ డీప్ టెక్నాలజీ ఉపయోగించి ఏఐ లవ్ స్టోరీ అనే ఒక సినిమా అయితే రూపొందించారు. శివ, ఈ సినిమా యూట్యూబ్ తో పాటు ఇతర డిజిటల్ వేదికల్లో కూడా విడుదలైంది. అయితే అకీరా నందన్ కోర్టుకు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే సినిమా రిలీజ్ కి, అంటే తనకి సంబంధించినటువంటి విషయాలు, అంటే తన వాయిస్ అవ్వచ్చు, తన ఫొటోస్ అవ్వచ్చు, ఏఐ టెక్నాలజీతో ఇలా రూపొందించారు అంటూ కూడా అకీరా నందన్ కోర్టుకు అయితే తెలిపాడు. ఈ వీడియోలు చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో ఈ కేసును విచారించినటువంటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అకీరా నందన్ అనుమతి లేకుండా తన ఫోటోలు, తన పేరును, తన వాయిస్ ని, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఎలాంటి ఏ లేదా డీప్ కంటెంట్ తయారు చేయకూడదంటూ కూడా స్పష్టంగా ఆదేశించారు. అలాగే ఏ లవ్ స్టోరీ సినిమాను ప్రచురించడం, షేర్ చేయడం కానీ, దాన్ని పబ్లిష్ చేయడం కానీ పూర్తిగా అయితే నిషేధించారు. శివ, కోర్టు విచారణలో కూడా అకీరా నందన్ తరపున న్యాయవాదులు ఈ సినిమా వల్ల తన ప్రతిభకు భంగం కలగడమే కాకుండా ప్రజల్లో తప్పుదారి పట్టించే సమాచారం వెళ్తున్నట్టు కూడా వాదించారు. అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో అకీరా పేరుతో నకిలీ ఖాతాలు ఏర్పడి వాటి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు సోషల్ మీడియా సంస్థలు వెంటనే ఆ ఫేక్ లింక్స్ అయితే ఏవైతున్నాయి, ఫేక్ అకౌంట్స్ ఏవైతున్నాయి వాటిని తొలగించాలంటూ కూడా ఆదేశం జారీ చేశారు. అయితే అక్రమ కంటెంట్ ఉన్న వెనుక, అంటే ఈ కంటెంట్ వెనుక ఉన్న వారి వివరాలు, ఐపీ అడ్రస్ కూడా కోర్టుకు సమర్పించాలంటూ కూడా సూచించారు. ఈ కేసు ద్వారా ఏ టెక్నాలజీ ఉపయోగించి ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా దుర్వినియోగం చేయడం చట్టవిరుద్ధమైనటువంటి ఇష్యూ కాబట్టి హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది. వ్యక్తిత్వ గౌరవం, గోప్యత హక్కులు ముఖ్యమంటూ కూడా కోర్టు తేల్చి చెప్పింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.